తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పలు రకాలైనటువంటి కార్యక్రమాలను ప్రధానంగా గల్ఫ్ కార్మికులకు సంబంధించినటువంటి విషయంలో వారిచ్చినటువంటి హామీలను నెరవేర్చేటువంటి ప్రయత్నం చేస్తుందా? నిజంగానే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే పలు రకాలైనటువంటి హామీలను ఇచ్చి ఆ హామీల రూపంలో కొన్నింటిని నిలబెట్టుకుంటూ వస్తుందా? దాంతోపాటుగా గల్ఫ్కు సంబంధించి ప్రధానంగా దుబాయ్కి సంబంధించినటువంటి విషయంలో అక్కడ మరణించినటువంటి వ్యక్తుల విషయంలో ప్రభుత్వాలు చేయడం కంటే ఎక్కువగా ప్రభుత్వాలు చేస్తున్నటువంటి పనుల కంటే ఎక్కువగా అక్కడ ఒక సంస్థ మాత్రం పలు రకాలైనటువంటి సేవా కార్యక్రమాలను చేస్తున్నాయి. ఇక అక్కడ మరణించినటువంటి మృతదేహాలను భారతదేశానికి పంపించడంలో, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు పంపించడంలో మాత్రము ప్రముఖమైనటువంటి పాత్ర వహిస్తూ వస్తూ ఉంది. ఆ సంస్థ పేరే జీడబ్ల్యూపీసీకి సంబంధించినటువంటి అధ్యక్షులుగా కొనసాగుతున్నటువంటి గుండేలి నరసింహులు, అలాగే ఉపాధ్యక్షులుగా కొనసాగుతున్నటువంటి శేఖర్ గౌడ్ ఇద్దరు కూడా మనతో పాటుగా ఉన్నారు. అసలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి కార్యక్రమాలపైన అడిగి తెలుసుకుందాం. అన్న, ఎప్పుడు వచ్చారు అసలు తెలంగాణకు? నమస్తే, నా పేరు గుండెల్లి నరసింహ. నేను దుబాయ్లో గల్ఫ్ కార్మికుల రక్షణ సమితి జీడబ్ల్యూపీసీ సంస్థకు అధ్యక్షునిగా కొనసాగడం జరుగుతున్నది. మేము తెలంగాణకి గత 4 రోజుల క్రితమే రావడం జరిగింది. దుబాయ్ నుంచి వచ్చి చిన్న ప్రోగ్రాం చూసుకొని చేరడం జరిగిందన్న. ఎట్లా అనిపిస్తుంది? మీరు ముఖ్యమంత్రి, ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రితోని అప్పట్లో పీసీసీ ఉన్నప్పుడు కలిశారు, ఆ తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఎంపీ ఎలక్షన్స్ ముందు కలిసినట్టున్నారు. పలు రకాలైనటువంటి అంశాలను చర్చించినటువంటి సందర్భం కూడా ఉంది. ప్రభుత్వము మీరు ఇచ్చినటువంటి ఆ యొక్క సిఫార్సులను స్వీకరించింది అనుకోవచ్చా? 90% మేము ఇచ్చినటువంటి ఉత్తర్వులను వాళ్ళు జారీ చేస్తున్నారు. మేము ఏదైతే అబ్జెక్షన్స్ పెట్టుకున్నాం, మాకు గల్ఫ్ కార్మికులకు సంబంధించినటువంటి మాకు ఏం కావాలనేది మేము నివేదిక అయితే ఇచ్చామో వాళ్ళు దానికి దృష్టి పెట్టి అయితే చేస్తున్నారు. కాకపోతే ఇంకా పూర్తిగా అయితే కావట్లేదు. ముఖ్యంగా చెప్పాలంటే ఈ గల్ఫ్ మన బడ్జెట్ సమావేశాలలో మాత్రం గల్ఫ్కు సంబంధించినటువంటి ఏ ఒక్క రూపాయి కూడా ప్రభుత్వము చేపట్టలేకపోయింది. దానికి మాత్రం మేము గల్ఫ్ సంఘాల నాయకులందరము కూడా గల్ఫ్కు సంబంధించిన వాళ్ళని కూడా నిరుత్సాహంగానే ఉండడం జరుగుతున్నది. అదొక బడ్జెట్ సమావేశాల్లో ఒక 500 కోట్లు పెట్టాలని గత 12 సంవత్సరాలుగా గత ప్రభుత్వాన్ని ఈ ప్రభుత్వాన్ని కూడా మేము కార్మికుల పక్షాన మా గొంతు వినిపించడం జరుగుతుంది. కానీ ఇప్పటి వరకు కూడా ఎటువంటి ప్రభుత్వం వాళ్ళు కూడా ఆ యొక్క దృష్టి పెట్టలేదు. బడ్జెట్ సమావేశంలో ఏ ఒక్క రూపాయి కూడా పెట్టకపోవడం చాలా దురదృష్టకరం. ఎందుకంటే మేము మా హక్కుల గురించే మాట్లాడుతున్నాం. మాకు లేనిదేదో కావాల్సిందే కావాలని చెప్పేసి అడగడం జరుగుతుంది తప్ప మాకు లేనిది కొంత మా కోరికలు కోరి మాకు ఇది కావాలి అది కావాలి మాకు నెరవేర్చండి అని మాత్రం మేము మా పర్సనల్గా అయితే ఎటువంటిది ప్రభుత్వాన్ని అడగడం లేదు. బడ్జెట్ సమావేశాల్లో పెట్టకపోవడం మాత్రం చాలా బాధాకరం. దీనికి మేము నిరుత్సాహంగానే ఉన్నాం. బతుకు తెరువు కోసము గల్ఫ్ కంట్రీలకు వెళ్ళినటువంటి వాళ్ళు అక్కడ మరణించి వాళ్ళ ఇబ్బందులలో ఉన్నటువంటి వాళ్ళ కోసం 5 లక్షల రూపాయలకు సంబంధించినటువంటి ఒక సహాయం అయితే ప్రభుత్వం చేస్తూ ఉంది. అది గత ప్రభుత్వం చేయలేదని చెప్తా ఉన్నారు. ఈ ప్రభుత్వంలోనే కొంతమందికి చేరుతున్నట్టుగా ఉంది. ఇప్పటికే కొంతమందికి చెక్కులు కూడా వచ్చినట్టు. ఆ విషయంలో ఏమంటారు? అసలు నిజంగానే ఈ యొక్క స్కీమ్ మంచిదే అంటారా? 100% ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం దీంట్లో మాకు సహకరించిందని మాత్రమే చెప్పగలుగుతాం. ఎందుకంటే ఇప్పుడు మేము మాట్లాడుతున్న మాట పార్టీలకు వ్యతిరేకం కాదు, కుల మతాలకు రాష్ట్రాలకు పార్టీలకు వ్యతిరేకం కాదు. మేము ఒక గల్ఫ్ కార్మికుల పక్షాన మాత్రం 100% మాట్లాడతాం. ఈ ప్రభుత్వం ఉండని గత ప్రభుత్వం కావచ్చు, రేపు ఇంకో ప్రభుత్వం రావచ్చు. ఏది వచ్చినా కూడా మాకు కావాల్సింది మేము ప్రభుత్వాన్ని ఖచ్చితంగా నిలదీసి అడుగుతాం. మేము ఏ పార్టీ పక్షాన మాత్రం మాట్లాడట్లేదు. సో గత 10 సంవత్సరాల పరిపాలన కంటే మాత్రం వీళ్ళు వచ్చిన ఈ సంవత్సరన్నర కాలంలో మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని మేము స్వాగతిస్తున్నాం. ఎందుకంటే మాకు కార్మికుల సంక్షేమమే ముఖ్యం, వాళ్ళ మేలే ముఖ్యం, వాళ్ళ కుటుంబ భద్రతే మాకు ముఖ్యం. ఇప్పుడు ఇంచుమించు 100 నుంచి ఒక 200 మందికి మాత్రం ఒక 5 లక్షల ఎక్స్గ్రేషియా యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రము ఇవ్వడం జరిగింది. ఇంకా కూడా ఇస్తామంటున్నారు. సో ఇస్తే ఇంకా చాలా మంచిది. దీంట్లో భాగంగా బడ్జెట్ సమావేశాల్లో పెట్టుంటే పరిపూర్ణంగా అందరికీ అందేది. సో వాళ్ళు ఏ రకమైనటువంటి ఆలోచనల మేరకు బడ్జెట్ సమావేశాలు పెట్టలేదో, కానీ పెట్టినా పెట్టకున్నా కూడా ప్రతి ఒక్క గల్ఫ్ కార్మికుని కుటుంబానికి మాత్రం మృతధన సహాయం కింద 5 లక్షల ఎక్స్గ్రేషియా ఖచ్చితంగా అందాలని మేము కోరుకుంటున్నాము. ప్రభుత్వానికి ఎన్నో రకాల విన్నపాలు తెలియజేసినాం.
ఖచ్చితంగా విన్నవించుకుంటూనే ఉంటాం. మా పోరాటం మాత్రం ఎప్పుడూ ఆగదు. ఇంకా ఎన్ని ప్రభుత్వాలు మారినా గల్ఫ్ సంక్షేమం వైపు మేము తీసుకునే నిర్ణయం మాత్రం 100% అదే దిశగా వెళ్తూ ఉంటుంది. ఎన్ఆర్ఐ పాలసీ అలాగే గల్ఫ్ పాలసీ రెండింటికి సంబంధించినటువంటి విషయంలో చాలా చర్చ జరిగింది. గత ప్రభుత్వం ఆల్మోస్ట్ పెట్టింది ఒక 500 కోట్లో లేకపోతే ఎంతో కొంత బడ్జెట్లో ఉంటుందనేటువంటి ఆలోచన చేశారు. ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వానికి మీరు ఏమైనా సిఫార్సు చేశారా? గల్ఫ్ పాలసీ కానివ్వండి, ఎన్ఆర్ఐ పాలసీ కానివ్వండి, ఇలాంటి వాటి విషయం. ఓకే, దీంట్లో ఇప్పటి వరకు అన్నయ్య మాతో పాటు గల్ఫ్ కార్మికులందరూ ప్రతి ఒక్కరు కూడా కన్ఫ్యూజ్ లో ఉన్నారు. ఎన్ఆర్ఐ పాలసీ అంటే ఏంది, గల్ఫ్ బోర్డు అంటే ఏంది. దీన్ని మనము పూర్తిగా విశ్లేషణ అయితే చేయలేకపోతాం. ఇక్కడ దానికి సమయం చాలా పట్టుద్ది. కాకపోతే ఎన్ఆర్ఐ పాలసీ అనే దానికి, గల్ఫ్ బోర్డు అనే దానికి కేరళ తరహాలో నోర్కా అనేది ఒకటి వాళ్ళు గల్ఫ్ బోర్డు అనేది పెట్టారు. దాన్ని కొంతమంది దృష్టిలో తీసుకుని గల్ఫ్ బోర్డు పెడితే మనకు అనుసంధానంగా పనిచేస్తుందని కొంతమంది మాట్లాడుతున్నారు. ఎన్ఆర్ఐ పాలసీ పెడితే అది పగడ్బందీగా ఉంటుంది, కొంత మంచిగా పనిచేస్తుందని కొంతమంది అంటున్నారు. దీని మీద నేను ఏం చెప్పదలుచుకున్నా అంటే, మనకి ఎన్ఆర్ఐ పాలసీయా, గల్ఫ్ బోర్డా, ఇతర ఎటువంటి మంచి పనులు చేపట్టడానికి ముందుకు వస్తారనేది నాకు అదే అవసరం లేదు. గల్ఫ్ కార్మికుల సంక్షేమం మాత్రం 100% మాకు కావాలి. ప్రతి కుటుంబానికి ఒక 5 లక్షలు ఎక్స్గ్రేస్ చేయాలి. కుటుంబంలో అర్హత కలిగిన వారికి ఒక ప్రభుత్వ ఉద్యోగం లాంటి చిన్న ప్రభుత్వ ఉద్యోగం అంటే ఏదో లక్షల జీతం కాదు. అంగన్వాడీ కేంద్రాలలో చనిపోయిన భార్య, ఇప్పుడు ఒక గల్ఫ్ కార్మికుడు చనిపోయిండు, వాళ్ళ భార్య మినిమం ఒక 10th క్లాస్ 9th 7th చదివే ఉంటారు, బేసిక్ నాలెడ్జ్ ఉంటుంది. వాళ్ళకి చిన్న స్కూళ్ళల్లో ఆయా పోస్టులు, అంగన్వాడీ కేంద్రంలో చిన్న పోస్టులు ఇప్పించి వాళ్ళ కుటుంబం నడవడానికి, కుటుంబాన్ని పోషించుకోవడానికి చిన్నటువంటి జాబులు వాళ్ళకు కల్పించాలని ప్రభుత్వానికి మేము చేస్తున్నాం. ఇప్పుడు పిల్లలు ఉన్నారు, ఆ కుటుంబ పెద్ద చనిపోయినప్పుడు గల్ఫ్ కార్మికుడు కుటుంబంలో 10వ తరగతి చదివే పిల్లలు ఉంటారు, ఆడపిల్లలు ఉంటారు. వాళ్ళ ఎదుగుదలకు ప్రభుత్వం ఖచ్చితంగా సహకరించాలి. వాళ్ళ చదువుకయ్యే ఖర్చులు కావచ్చు, వాళ్ళ కుటుంబ పోషణకి అటువంటి ఖర్చులు కావచ్చు, వితంతు పింఛన్ కింద వాళ్ళ భార్యకు వచ్చేటటువంటి కావచ్చు. మీరు ఇచ్చే 5 లక్షలు ఎక్స్గ్రేషన్ సచ్చదాకా కేవలం బతకం. ఆ 5 లక్షలతోటే మేము పిల్లలు, భార్య, పిల్లలు, అమ్మ, అయ్య సచ్చదాకా తింటామా? తినలేం. కానీ వాళ్ళకు కొంచెం ఆసరా. కానీ కుటుంబానికి నిలకడగా మేము ఉన్నాము, కుటుంబానికి పెద్ద దిక్కు, ఒక పెద్ద కొడుకులాగా ప్రభుత్వం నిలబడుతుంది అనే ధైర్యాన్ని, ప్రోత్సాహాన్ని అందించాలని చెప్పేసి ప్రతి ప్రభుత్వాన్ని మేము కోరుకునేది కూడా ఇదే. ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారిని కూడా మేము చేతులెత్తి దండం పెట్టి కూడా వేడుకునేది కూడా, కుటుంబం పెద్దగా వ్యవహరించండి, కుటుంబానికి పెద్ద కొడుకుగా నిలబడి కుటుంబాన్ని ఆసరా అందించి కుటుంబాన్ని నిలబెట్టండి అనేది మేము దండం పెట్టి వేడుకునేది అదొకటే అన్న. ఎస్ శేఖర్ అన్న, మామూలుగా జీడబ్ల్యూపీసీ నుంచి వెళ్ళి మీరు ఇప్పటివరకు చేసినటువంటి చారిటీ ఎంత ఉండొచ్చు, అలాగే అక్కడి నుంచి వెళ్ళి ఎన్ని మృతదేహాలను ఇండియాకు పంపించుండొచ్చు? ముందుగా కాలోజీ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నేను శేఖర్ గౌడ్, గల్ఫ్ వర్కర్స్ ప్రొటెక్షన్ కమిటీ, గల్ఫ్ కార్మికుల రక్షణ సమితి వైస్ ప్రెసిడెంట్గా నేను ఉన్నాను. సో గల్ఫ్ కార్మికుల రక్షణ సమితి అంటే, సో ముఖ్యంగా ఇండియా నుంచి గల్ఫ్కు దుబాయ్ వచ్చి అక్కడ బాధపడుతున్న మన కార్మికులను హక్కున చేర్చుకొని వారికి చేదోడు వాదోడుగా ఉంటూ మేము చాలా కార్యక్రమాలు చేసినాం. ముఖ్యంగా అక్కడ చనిపోయిన గల్ఫ్ కార్మికుల శవాలను ఇండియా పంపించడానికి మేము చాలా తోడ్పాటు చేస్తున్నాం. మా గల్ఫ్ కార్మికుల రక్షణ సమితి ఫీల్డ్లోకి రాకుండా ముందు ఒక్కొక్కసారి వ్యక్తి చనిపోయిన తర్వాత సంవత్సరాలు కూడా పట్టే అవకాశం ఉంటుండే గల్ఫ్ బాడీ ఇంటికి రావడానికి. సో గల్ఫ్ కార్మికుల రక్షణ సమితి ఏర్పడినప్పటి నుంచి మేము చనిపోయినాక కొన్ని రోజులలోనే మేము బాడీని ఇండియాకు పంపించడానికి ప్రత్యేక కృషి చేస్తున్నాము. ఎందుకంటే అక్కడ చనిపోయిన వాళ్ళు సంవత్సరాలుగా బాడీలు అక్కడనే ఉంటే ఇక్కడ ఏడ్చి వాళ్ళ కుటుంబాలు శవాలుగా మారే అవకాశం ఉంటుండే. సో అది లేకుండా మేము బాడీలను తొందరగానే పంపించే ప్రయత్నం చేస్తున్నాం. అట్లాగే కల్లివెల్లిలో ఉన్న కార్మికుల హక్కులను చేర్చుకొని ఏజెంట్ల మోసాలను అరికట్టడంలో కానీ, ఏజెంట్ చేసిన మోసం అక్కడికి వచ్చి ఇబ్బంది పడుతున్న కార్మికులను హక్కున చేర్చుకొని మేము వారికి చేదోడు వాదోడుగా ఉండడం కానీ సో చేస్తూ ఉన్నాం. మా సంస్థ ద్వారా మేము బ్లడ్ డొనేషన్ కార్యక్రమాలు కూడా మేము చేసినాం. సో కరోనా టైంలో కూడా మేము 10,000కు పైగా, అప్పుడు కరోనా టైంలో అన్ని కంపెనీలు బంద్ చేసి కనీస వాళ్ళకి జీతం ఇవ్వని పరిస్థితిలో ఉన్నా కానీ మేము వారిని హక్కును చేర్చుకొని 10,000 మందికి పైగా మేము వారికి గృహ అవసరాలకు సంబంధించిన మేము డిస్ట్రిబ్యూట్ చేసినాము. అట్లాగే అప్పుడు యూఏఈ గవర్నమెంట్ ఆమ్నెస్టీ పెట్టినప్పుడు కూడా 560కి పైగా గల్ఫ్ కార్మికులను మేము హక్కును చేర్చుకొని మా సంస్థ ద్వారా, అప్పుడు తెలంగాణ రాష్ట్ర సమితి అధికారంలో ఉండే ఇక్కడ, సో వాళ్ళ హెల్పింగ్ తీసుకొని కూడా మేము 560కి పైగా కూడా కార్మికులను మేము ఇండియా ఉచితంగా పంపించడం జరిగింది.
సనా ఇప్పుడు ఎన్ని నియోజకవర్గాలు ఎఫెక్ట్ అయి ఉండొచ్చు అంటారు ఈ యొక్క గల్ఫ్ కార్మికుల ఓట్లతోని ఉన్నటువంటి నియోజకవర్గాలు ఎన్ని ఉండొచ్చు అంటారు? ముఖ్యంగా చెప్తాను మన జగిత్యాల, ఉమ్మడి కరీంనగర్ జిల్లా, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా. ఇక మేము ఇప్పుడు గత 20 సంవత్సరాలుగా దుబాయ్లో ఉండి ఇక్కడ అన్ని కూడా పేర్లు సగం మర్చిపోయినాయి. సో దయచేసి అంటే మొత్తానికి సౌత్ తెలంగాణను ఉత్తర తెలంగాణకు సంబంధించి చాలా మంది ప్రాబ్లమ్స్లలో ఉన్నారు. ఉత్తర తెలంగాణ నుంచి తెలిసి తెలియక రావడం, ఏజెంట్ మోసాల ద్వారా మోసపోవడం. ఇక్కడ ఉన్న వాళ్ళు ఏజెంట్లు ఏం చెప్తారంటే నీకెందుకు ఇండియా 50,000 వస్తాయి, 40,000 వస్తాయి, నువ్వు ఆడ ఏసీలో కూర్చున్నాడు, ఏం లేదు హలో హలో అనుకుంటా ఉంటే నీకు జీతం ఇస్తారు, సెక్యూరిటీ గార్డ్గా కూర్చున్నాడమే, ఎండ తలగదు నీడ తలగదు అన్నట్టుగా అవ్వటి కళ్ళబొల్లి మాటలు చెప్పి మోసం చేయడం మాత్రమే. జీతం ఇంత ఇస్తా అంటారు, అంత పర్టికులర్గా అది రాదు. అక్కడికి వచ్చినాక అయ్యో నేను ఇంత అన్నారు, అంత లేదు, సో నేను చెయ్యా, మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతానడంతో కంపెనీ వాళ్ళు కూడా కొన్ని చర్యలు తీసుకుంటారు. అక్కడ రూల్స్కి అగేనిస్ట్గా కూడా మనం వెళ్ళరాదు. అక్కడ నిధి నిబంధనలను అక్కడి ప్రభుత్వము కట్టుదిట్టమైనటువంటి భద్రతలను కూడా మేము గౌరవిస్తూ వాళ్ళ పరిపాలనకు మేము అనుబంధకంతో కూడుకుంటూ వాళ్ళతో పాటు మేము పనిచేయాల్సి ఉంటుంది. ఎందుకంటే అక్కడ ప్రభుత్వాన్ని మేము ఎదురిస్తూ ఉండలేని పరిస్థితి, గౌరవిస్తూనే మా పనులు మేము చేసుకోవాలి. మనం ఎక్కడ ఉంటే ఎక్కడ పోవదంటే అక్కడ విశ్వాసం చూపించాల్సిందే. సో ప్రభుత్వాన్ని గౌరవించాలి. ఎంత మేరకు డబ్బు గల్ఫ్ నుంచి ఇటు తెలంగాణకు కానివ్వండి, ఇండియాకి కానివ్వండి వస్తుంది అనుకుంటే, తెలంగాణ గురించి మనం స్పష్టంగా మాట్లాడుకోవాలనుకుంటే 1 నెల లేకపోతే 1 సంవత్సరానికి లెక్కేసుకుంటే ఎంత మేరకు డబ్బు రావచ్చు? సంవత్సరానికి ఇంచుమించు ఒక 100 కోట్ల పైనే వస్తున్నది కాదు ఒక ఉత్తర తెలంగాణకి. ఓకే, కొన్ని కోట్ల మీదనే వస్తున్నది. ఇప్పుడు ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను 1,00,000 పంపిస్తా, ఇంకోటి 2 లక్షలు పంపిస్తాడు, ఇంకోటి 50,000 పంపిస్తాడు. ఇట్లా ఇది నా పర్సనల్ మీకు తెలియదు, మీ పర్సనల్ నాకు తెలియదు. ఎవరికి ఎంత జీతం ఉంటే దాన్ని బట్టి పంపిస్తుంటారు. ఒక 500 dirhams బేసిక్ సాలరీ నుంచి, అంటే ఒక ఇండియా 10,000 జీతం నుంచి పడితే 10 లక్షల జీతం వరకు మన వాళ్ళు ఉన్నారు ఉత్తర తెలంగాణ నుంచి. మంచి మంచి ప్రొఫెషనల్ లో సెట్ అయి ఉన్నారు. ఒకటి 10 లక్షలు పంపిస్తారు, 20 లక్షలు పంపించుకుంటారు, 5 లక్షలు పంపిస్తారు, 50,000 పంపిస్తారు, 5,000 పంపిస్తారు. సో దాన్ని బట్టి మాత్రం 100 కోట్ల పైగానే ఈ విదేశీ మారక ద్రవ్య రూపకంలో మన ఉత్తర తెలంగాణ కావచ్చు, ఇండియాకి కావచ్చు, మన కార్మికుల చెమట మాత్రం ఈ రకంగా ఇండియాకి చేరవేయడం జరుగుతున్నది. సో దాంట్లో నుంచే కదా మేము ఒక 500 కోట్లు బడ్జెట్ పెట్టండి, మా కుటుంబాన్ని ఆదుకోండి, మేము పంపించిన దాంట్లో ఎంతో కొంత ట్యాక్స్ రూపకంలో వచ్చినటువంటి విదేశీ మారక ద్రవ్య రూపకంలో పంపిస్తున్న మా యొక్క డబ్బుని మా డబ్బులో నుంచి కొంతవరకు తీసి ఒక 500 కోట్లు, ఒక 1000 కోట్లు పెట్టండి అని చెప్పేసి మేము గత 12 సంవత్సరాలుగా ప్రభుత్వాన్ని వేడుకోవడం జరుగుతున్నది. మీకు తెలిసి ఎంత మేరకు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో ఎంతమంది అక్కడ శిక్షలు పడి, అసలు వాళ్ళకి ఎలాంటి తప్పు చేయకుండా కానీ శిక్షలు పడి జైళ్ళలో మగ్గుతున్నారు అనుకోవచ్చు ఇప్పటి వరకు? అయితే 100ల సంఖ్యలోనే ఉన్నారు. ఎందుకంటే తెలిసి తెలియక చేసిన తప్పులకు కూడా సో మన కార్మికులు అక్కడ జైళ్ళలో మగ్గుతున్నారు. సో దానికి కూడా మా గల్ఫ్ కార్మికుల రక్షణ సమితి నుంచి కూడా మేము వారికి సహాయ సహకారం, వాళ్ళను ఆ జైలు నుంచి విడిపించడానికి కూడా మేము తోడ్పాటు చేస్తా ఉన్నాం. అన్న నరసింహన్న, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో చాలామంది అమెరికా నుంచి వచ్చేటువంటి వాళ్ళు కొంతమంది కనబడుతూ ఉన్నారు. వీళ్ళు కూడా దుబాయ్ వైపుకి పోతారు అనేటువంటి మాటలు కూడా వింటూ ఉన్నాం. ఒకవేళ దుబాయ్ లేకపోతే అక్కడ ఉన్నటువంటి గల్ఫ్ కంట్రీలకు రావాలనుకునేటువంటి వాళ్ళకు, ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగ యువతకి దాదాపు 20 ఏళ్ళుగా మీరు అక్కడ ఉన్నటువంటి వ్యక్తిగా మీరు ఇచ్చేటువంటి సలహా ఏమైనా ఉంటే? ఇక్కడ యువత ఎవరైతే గల్ఫ్ దేశాలలో కావచ్చు, ఇప్పుడు మీరు అన్నట్టుగా అమెరికా, లండన్, ప్యారిస్ ఇటు పోవాలంటే ఒక ఎడ్యుకేషన్ పరంగా ఆ యొక్క చదువు దాని దగ్గర క్వాలిఫికేషన్ లేకపోతే మీరు వెళ్ళరాదు. దుబాయ్కి అన్ఎడ్యుకేటెడ్, అసలు చదువుతో సంబంధం లేదు. ఒక జాడు కొట్టుకునే వ్యక్తి, ఒక లేబర్ పని చేసినట్టు నుంచి పడితే ఒక మేనేజర్, ఒక ప్రొపరేటర్, ఒక మేనేజింగ్ డైరెక్టర్ పొజిషన్ లో కూడా అక్కడ మనం ఉండగలిగినటువంటి పరిస్థితి ఈ యొక్క గల్ఫ్ దేశాల్లో ఉంటుంది. ఇప్పుడు ఏదైతే యువత అనేది ఈ తరం వాళ్ళు రావాలనుకుంటారో మినిమం క్వాలిఫికేషన్స్ ఉండాలి, బేసిక్ నాలెడ్జ్ ఉండాలి, కంప్యూటర్ స్కిల్స్ ఉండాలి. ఇక్కడ వీళ్ళు డిగ్రీ వరకు చదువుతున్నారన్న, కానీ వానికి ఏబిసిడీలు కొట్టడం రాదు కంప్యూటర్లో, కంప్యూటర్ స్కిల్స్ లేవు, బేసిక్ నాలెడ్జ్ లేదు. అక్కడికి వచ్చేసి నేను డిగ్రీ చదివానని చెప్పి రెజ్యూమ్ తయారు చేస్తున్నాడు, సివి తయారు చేస్తున్నాడు తప్ప దాంట్లో ఇంగ్లీష్ హిందీ నాలెడ్జెస్ నాకు వచ్చు, నేను డిగ్రీ పాస్ అయ్యాను, నా క్వాలిఫికేషన్ ఇది అని చెప్పి పెడుతున్నాడు. కంపెనీలకు తీసుకొని వచ్చేవరకు అంటే కంప్యూటర్ ముందట, సిస్టమ్ ముందట కూర్చోబెట్టుకుని బేసిక్ నాలెడ్జ్ లేక అక్కడ నుంచి మళ్ళీ వాళ్ళు కంపెనీ వాళ్ళు రిటర్న్ పంపించడం జరుగుతుంది, లేకపోతే సాలరీ లెస్ చేసి తగ్గించి ఇవ్వడం జరుగుతుంది. దీనివల్ల వీళ్ళు నిరుత్సాహ పొంది మేము ఉండము, వెళ్ళిపోతామని చెప్పి కల్లివిల్లి కావడం, మాలాంటి సంస్థలను ఆశ్రయించి మా కంపెనీ ఇలా చేస్తుంది అలా చేస్తుంది అంటే తప్పు మీది, కంపెనీది కాదు. మీరొకరు ఇప్పుడున్నటువంటి ఏదైతే నిరుద్యోగ యువత ముందడిగేసి మీరు డబ్బు సంపాదించాలనే ఒక ఆశతోటి విమానం ఎక్కి గల్ఫ్ కంట్రీలో అడుగు పెడుతున్నప్పుడు 4 దిక్కుల మీరు సెర్చ్ చేసుకోండి.
మీరు ఒక జిల్లా నుంచి వస్తే ఆ జిల్లాకు సంబంధించినటువంటి వాళ్ళే కాకుండా ప్రతి గ్రామాన గల్ఫ్లో సెటిల్ అయినటువంటి వాళ్ళు, మాలాంటి వాళ్ళు, మీ యొక్క మిత్రులు, మీ శ్రేయోభిలాషులు, మీ చుట్టాలు, ప్రతి ఒక్కరు గల్ఫ్ కంట్రీలు ఉన్నారు. నువ్వు ఏ దేశానికి అయితే రావాలనుకుంటున్నావో అప్పుడు వాళ్ళని సంప్రదించండి. నా బేసిక్ నాలెడ్జ్ ఇది ఉన్నది, నా క్వాలిఫికేషన్స్ ఉన్నాయి, నేను ఈ కంట్రీకి రావాలనుకుంటున్నా, సో అక్కడ ఉన్నటువంటి నిధి నిబంధనలు ఏంటి, అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏంది, మరి నేను ఏం చేయగలుగుతా, నేను ఈ పని చేయగలనా లేదా అని ఆరా తీసి 1-2 సార్లు మీరు సెర్చ్ చేసుకొని మీరు ఏ జాబ్ అయితే మీకు సూటబుల్ అవుతుందని నిర్ణయించుకొని వచ్చినట్టయితే మీరు కంఫర్ట్గా మీరు అక్కడ పని చేసుకోగలుగుతారు. ఎవరో ఏదో చెప్తారు, నువ్వు నాకు 1,00,000-2 లక్షలు కట్టావనుకో, నీకు నెలకు ₹1,00,000 సంపాదించి జీతం మీకు ఇప్పిస్తామని చెప్పి ఏజెంట్లు, దళారీలు మీకు మాయ మాటలు చెప్పి, మోసపూరితమైన మాటలు చెప్పి పంపించడం జరుగుతుంది. అక్కడికి వచ్చిన తర్వాత మీకు అతను చెప్పినటువంటి విషయాలు ఏవి కనిపించవు. సో అప్పుడు మీరు నిరుత్సాహపడి ఆరోగ్యాలు పాడు చేసుకోవడం, మత్తుకు బానిస అవ్వడం, మందుకు బానిస అవ్వడం, లేకపోతే కంపెనీలోకి వెళ్ళిపోయి క్యాంపులలో తిండి తిప్పలేక, రూమ్ వసతులు లేక కలివిలైపోవడం, బయటపడుకోవడం, ఇటువంటి మరణాలు ఎన్నో సంభవించినాయి. దిక్కుదీమలేక ఎన్నో వందల డెడ్ మేము పంపించడం జరిగింది. ఇటువంటి వాళ్ళని కూడా అంత చదువుకున్న వాళ్ళే నిరుత్సాహపడి మనస్తాపానికి గురై వాళ్ళగా ఆత్మహత్యలు చేసుకుంటూ ఆ యొక్క అధైర్యాన్ని కోల్పోయి అధైర్యపడుతూ మరణాలకు లోనై చనిపోయిన వాళ్ళని ఎంతోమందిని కూడా మేము అనుభవించడం. సో నిరుద్యోగ యువతకి మేము ఇచ్చే సందేశం ఒకటే, సెర్చ్ చేసుకోండి, ఎంక్వైరీ చేయండి. మాలాంటి వాళ్ళని, మీలాంటి వాళ్ళని 100 మంది ఇప్పుడు గల్ఫ్ కంట్రీలో నివసిస్తున్న వాళ్ళందరికీ కూడా ఫోన్లు చేసి మెసేజ్ల ద్వారానో, ఇప్పుడు ఫేస్బుక్ సోషల్ మీడియా మిత్రులు ఉన్నారు, చాలామంది మిత్రులు ఉంటారు, ఏదో రకమైన ఒక మిత్రుని చూజ్ చేసుకొని జెన్యూన్ ఇన్ఫర్మేషన్ తీసుకొని నేను ఇది చదువుకున్నాను, నేను ఇది చేసుకోగలనా, నేను అక్కడికి వస్తే నాకు ఏమాత్రం సాలరీ ఉంటుంది, నా కుటుంబాన్ని పోషించుకోగలనా అని 10 రకాల ఎంక్వైరీలు చేసుకొని మీరు అడుగు పెడితే కనుక మీరు లైఫ్లో సక్సెస్ అవుతారు. తెలిసి తెలకుండా ఎవడో గుడ్డిగా చెప్పిన మాటలు విని వస్తే మాత్రం 100% మోసపోతారు. మోసపోయినాక ఎవ్వరు మేము చేసేది లేదు. నేను ఒక పూట భోజనం పెట్టగలుగుతా, ₹100 కావాలంటే ఖర్చు ఎక్కగలుగుతా, బట్ నెల దాకా నేను సర్దుకోలేను. మీరున్నంత కాలం మీకు మేము ఇచ్చేయలేము. ఆ రోజు మనం చేసి నేను ఇండియా పంపించగలుగుతా, కానీ నువ్వు వచ్చిన 1,00,000-2 లక్షలు మాత్రం ఖర్చు. వచ్చినప్పుడు ఖచ్చితంగా గుండె ధైర్యంతో, గుండె నిబ్బరం చేసుకొని పిల్లల్ని అయ్యవ్వల్ని వదిలేసి వస్తున్నారు కాబట్టి 4 రోజులు కష్టమైనా ఎండ అయినా భరించి 4 డబ్బులు సంపాదించుకొని వస్తాము. అవసరమైతే జాడు పోచా కొట్టి క్లీనింగ్ పని చేసుకొని అయినా బతుకుతాము, నా చదువుతోటి సంబంధం లేకుండా కూడా నేను బతకగలననే ధైర్యం నింపుకొని రాగలగాలి తప్ప నేను ఇది పొజిషన్లో వస్తున్నా నాకు ఇదే కావాలని మాత్రం రావద్దు. అలా రావాలంటే 10 రకాల ఎంక్వైరీలు చేసుకొని పక్కడ్బందీగా కంపెనీతోటి సమాచారాన్ని తీసుకుని రావాలని నిరుద్యోగ యువత. ఇప్పటికిప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వము గల్ఫ్ కార్మికులు ఇది చేస్తే బాగుంటుంది అనుకునేటువంటి ఆలోచన ఏమన్నా మీ దృష్టిలో ఉందా? ఇప్పుడు GWPCగా మీరు చెప్పదలుచుకునేది ఏమైనా ఉందా? మీకు షార్ట్కట్లో చెప్తానన్నా, ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం ఆల్రెడీ రన్ అవుతుంది, ఇంకా 3.5-4 సంవత్సరాలు అయితే కొనసాగడం జరుగుతుంది. సో అయ్యా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయ్యా గారికి మేము నమస్తే పెట్టి ఒకటే కార్మికుల పక్షాన మేము గల్ఫ్ కార్మికుల రక్షణ సమితి GW పక్షాన వేడుకోవడం జరుగుతున్నది. మీరు ఏదైతే ఇలా 5 లక్షల ఎక్స్గ్రేషియా ఇస్తున్నారో బ్రహ్మాండమైనటువంటి కార్యాచరణ మీరు రూపొందించడం జరిగింది. దానికి మేము కార్మికులందరి తరఫున కూడా చేతులెత్తి మీకు మేము స్వాగతిస్తున్నాము. ఇలాగే గత 10 సంవత్సరాలుగా తెలంగాణ ప్రభుత్వం రాకన్నా ముందు నుంచి వచ్చిన తర్వాత కూడా కొన్ని 100,000 మంది కార్మికులు కూడా మరణించడం జరిగింది గల్ఫ్ కంట్రీలలో, గల్ఫ్ దేశాల్లో. వాళ్ళందరికీ కూడా మీరు ఇప్పుడు ఇస్తున్నటువంటి 5 లక్షల మృతధన సహాయం ఎక్స్గ్రేషియా ఏదైతే మీరు అమలులోకి తీసుకొచ్చిర్రో దీని రకంగానే వాళ్ళ కుటుంబాలకు కూడా మీ ప్రభుత్వం ఎప్పుడైతే December 7th అమలులోకి వచ్చిందో రూపొందించిందో అప్పటి నుంచి మీరు 5 లక్షలు ఇస్తా అని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. ఆ మాటకు మేము కట్టుబడి ఉన్నాం, అంగీకరిస్తున్నాం, స్వాగతిస్తున్నాం. కానీ మా కార్మికుల పక్షాన మేము మిమ్మల్ని చేతులెత్తి వేడుకునేది ఏంటంటే గత 10-12 సంవత్సరాల క్రితం గత ప్రభుత్వం నిర్ణయాలను కూడా మీరు స్వాగతించి, వాళ్ళు చనిపోయిన వాళ్ళు కూడా తెలంగాణ బిడ్డలే, వాళ్ళు మన బిడ్డలే. సో మీ ప్రభుత్వం వాస్తవం చెప్పాలంటే ఇక మాట్లాడితే పొలిటికల్ వేరే అవుతుంది. అంతకుముందు తెలంగాణ రాకముందు కూడా కాంగ్రెస్ పాలననే ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వమే గత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కొన్ని సంవత్సరాలు 10-15 సంవత్సరాలు పాలించడం జరిగింది. నాకు పూర్తి అవగాహన లేదు, ఒక 10 సంవత్సరాలు అయితే పాలించడం జరిగింది. అప్పుడు ముందు కూడా మీ ప్రభుత్వమే ఉంది, అప్పుడు కూడా చేపట్టలేదు. సో అదృష్టం కొద్దీ ఇప్పుడు మీరు వచ్చారు, కొన్ని అయితే పాలసీలు అమలులోకి వచ్చినాయి. కానీ అంతకుముందు మీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డాక వచ్చిన పరిణామాలను దృష్టిలో తీసుకొని ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రతి ఒక్క ఉత్తర తెలంగాణ గల్ఫ్ బిడ్డ ఎంతమంది అయితే చనిపోయారో శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఈ యొక్క రికార్డు ఉంటుంది. ఒక నెలకి ఎన్ని మృతదేహాలు
నాట్ ఓన్లీ దుబాయ్, గల్ఫ్కు సంబంధించిన ఇతర దేశాలలో చనిపోయినటువంటి మృతదేహాలు ఎన్నైతే శవపేటికలు అక్కడ వస్తున్నాయో రిజిస్టర్డ్ అవుతున్నాయి. కొన్ని వెనక ముందు రిజిస్టర్డ్ కాకున్నా కూడా మా గల్ఫ్ సంఘాలను కూడా మీకు సహకరించడం జరుగుతుంది. సో మీరు రికార్డు సేకరించండి. విలేజ్న పల్లెన ఒక సర్వే మీరు ఏర్పాటు చేయండి. దీంట్లో మీ గవర్నమెంట్ అధికారులను నియమించకపోయినా గల్ఫ్ సంఘాలకు సంబంధించినటువంటి మా యొక్క గల్ఫ్ రిటర్న్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ సహాయం మేము తీసుకుంటాం. ఒక్కొక్క గ్రామాన ఒక్కొక్క మనిషిని పెట్టి ఈ గ్రామంలో ఎంతమంది పోయారు గత 15 సంవత్సరాలుగా 10 సంవత్సరాలుగా ఎంతమంది చనిపోయారు, మీకు వాళ్ళ భార్య పిల్లల అమ్మ నాన్న రికార్డు మేము ఆధార్ కార్డు కావచ్చు రేషన్ కార్డు కావచ్చు మీకు ఏదైతే సమాచారం కావాలో అది మేము 100% మీకు అందజేయగలుగుతాం. లేదంటే మీ ప్రభుత్వం తరఫున సర్వే నివేదికను మీరు ఒకటి ఏర్పాటు చేయండి, ఒక హెల్ప్ లైన్ డెస్క్ పెట్టండి, వాళ్ళ నుంచి సర్వే అధికారులను రిలీజ్ చేసి పంపించి మీరు తెలుసుకోండి. విషయం ఏంటంటే ఫైనల్గా ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డకి గడప గడపన చనిపోయిన వాళ్ళందరికీ 5 లక్షల ఎక్స్గ్రేషియా 100% మీరు అందించాలని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, డిమాండ్ కూడా చేస్తున్నాం. ఎందుకంటే మాకు వేరే ఆప్షన్ లేదు, ప్రభుత్వమే ఆదుకోవాలా. ఇప్పుడు మేము మళ్ళీ పదే అదే మాట ఏంటంటే ఇంటికి పెద్ద కొడుకులాగా ప్రభుత్వమే నిలబడాలి. ముఖ్యమంత్రి వర్యులే మీరు ఇంటికి పెద్ద కొడుకు, మీరే మాకు దిక్కు. ఇప్పుడు మేము ఎవరిని వెళ్ళి అడగలేము, మీ దాకా మేము రీచ్ కావాలన్నా ఎన్నో ప్రోటోకాల్స్ అడ్డొస్తున్నాయి. మాకు చిన్న మెట్టెక్కుంటూ రావాలి, ఎందరినో అడుక్కుంటూ రావాలి. సో మేము ఈ మీడియాల ద్వారా మాత్రం సోషల్ మీడియాల ద్వారా మాత్రం మీలాంటి అన్నల సహకారంతో ఒక ఛానళ్ళ ద్వారా మేము ప్రభుత్వానికి ఒక సందేశాన్ని ఇవ్వగలుగుతాం. పెద్దోళ్ళు వాళ్ళు ఏడపోయినా అందరు ఉంటున్నారు, మీలాగా ప్రోత్సహించి మాకు మరి అన్న మీ సమస్యలు ఏందని మాకు సమస్య ఉందంటే మీరు ముందుకొచ్చి మీలాంటి వాళ్ళు ప్రోత్సహించడంతో కూడా మేము ఈ యొక్క సమాచారాన్ని ప్రభుత్వానికి కార్మికులకు మంచి చెడ్డలు కూడా మేము తెలుపగలుగుతున్నాం. ప్రభుత్వానికి మేము కోరుకునేది ఒకటే అన్న, ఏ ప్రభుత్వం వచ్చినా ఏదేమొచ్చినా గల్ఫ్ కుటుంబాలను ఆదుకోండి, గల్ఫ్ కార్మికులను ఆదుకోండి అనేది మాత్రం మేము 100%గా చెప్పగలుగుతాం. చెప్పండి అన్నగారు. ఒక విషయం నాది పర్సనల్ మ్యాటర్ ఇది, సో ఇదే వేదికగా చెప్దాం అనుకుంటున్నాం. మొన్న గతంలో ఒక 10 రోజుల క్రిందట జైత నారాయణ అనే ఒక సోషల్ సామాజికవేత్త 25 సంవత్సరాలుగా దుబాయ్లోనే ఉంటుండు, మా మధ్యలో తిరిగేవాడు. అతను తోచిన విధంగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేశాడు. ఎంతో మంది కల్లివిల్లి కార్మికులను హక్కున చేర్చుకొని అవుట్ పాసులు చేసి పంపించడం కావచ్చు, ఇమ్మిగ్రేషన్ గత 20-25 సంవత్సరాలుగా అతను కార్మికుల మధ్యలో తిరుగుతూ సహాయ సహకారాలు అందించాడు. అతను ఈ మధ్య కాలంలో గత 10 రోజుల క్రితము ఆయనకు దుబాయ్లోనే క్యాన్సర్ అటాక్ కావడం జరిగింది. ఆ పిల్లలను చదివిపిస్తూ ఆ చాలని డబ్బుతోటి అది ఇది ట్రీట్మెంట్ చేసుకుంటూ ప్రాణం మీదకి వచ్చేసింది. అక్కడి యొక్క డాక్టర్లు దుబాయ్లో డాక్టర్లు ఏం చెప్పారంటే, నువ్వు ఇమ్మీడియట్లీ మంచి ట్రీట్మెంట్ డబ్బు ఖర్చు పెట్టుకుని మంచి ట్రీట్మెంట్ తీసుకుంటే కనుక కొంతకాలం బ్రతికే అవకాశం ఉంది, లేదంటే నువ్వు ఇమ్మీడియట్లీ చనిపోతావు అనడంతో దిక్కుతోచని పరిస్థితులలో అంత డబ్బు అక్కడ దుబాయ్లో ఖర్చు పెట్టలేని పరిస్థితులలో హైదరాబాద్ వచ్చేసి ఒక హాస్పిటల్లో చిన్న హాస్పిటల్లో డబ్బు ఖర్చు పెట్టలేని పరిస్థితి, గరీబ్ కుటుంబం 20-30 సంవత్సరాలుగా దుబాయ్లో ఉన్నా కూడా ఏదో బతుకుతున్నాం, కుటుంబాన్ని గడుపుకుంటున్నాం. అది అతని జీవనోపాధి జీవన పరిస్థితి. సో లక్షలకు లేడు, పెద్దగా సంపాదన లేదు, ఏదో పిల్లల్ని చదివించుకుంటూ మాత్రం నార్మల్గా సహజీవనం కొనసాగిస్తుంటాడు. గత 10 రోజుల క్రితము అతను ఒక చిన్న హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకుంటూ క్యాన్సర్ వ్యాధితోటి బాధపడుతూ మృతి చెందడం జరిగింది. సో దీన్ని ప్రభుత్వానికి మేము ఒకటి పర్సనల్గా మేము రిక్వెస్ట్ ఏం చేస్తున్నామంటే, ఒక 10 రోజుల ముందు అతను దుబాయ్ నుంచి ఇక్కడికి రాకపోతే ఇదే మరణం దుబాయ్లోనే సంభవించేది. 100% దుబాయ్లో మరణించకపోతే ఇక్కడ 5 లక్షల రూపాయలు రావేమో. ఎస్, అయితే అతను దుబాయ్లో చనిపోయి ఉంటే మేము ప్రభుత్వానికి అడిగే అవసరం ఉండేది కాదు. సో నార్మల్గా కార్మికునికి 5 లక్షల ఎక్స్గ్రేషన్ మీరు ఎలాగైతే ఇస్తున్నారో ఈ జైత నారాయణ అన్నగారి కుటుంబానికి కూడా మీరు 5 లక్షలు ఇచ్చేవాళ్ళు. అవును, కానీ విధి విషాత్తు ఏం జరిగిందంటే అతను గత 15 రోజుల క్రితము ట్రీట్మెంట్ వైద్య పరంగా ఇండియా రావడం జరిగింది. దురదృష్టవశాత్తు హాస్పిటల్లో వైద్యం పొందుతూ మరణించడం జరిగింది. సో ఇప్పుడు ప్రభుత్వము నాకు తెలిసి ఏమంటుందంటే, దుబాయ్లో మరణించిన వారికి మాత్రమే, గల్ఫ్ దేశాల్లో మరణించిన మాత్రమే 5 లక్షల ఎక్స్గ్రేషన్ వర్తిస్తుంది. సో ఇతను ఇండియాలో చనిపోయాడు, హైదరాబాద్లో చనిపోయాడు కాబట్టి వర్తించదు అని అంటారని నేను అనుకుంటున్నాను. అది జెన్యూన్ వాస్తవం, అది ప్రభుత్వం మేము నిలదీసి అడగలేను. ఎందుకంటే దుబాయ్లో చనిపోతే మేము ఇస్తాం, ఇండియాలో అచ్చినోడు చచ్చిపోతే మేము ఎట్లా ఇస్తామనే మాట ఖచ్చితంగా అంటారు. కానీ ప్రభుత్వానికి మేము ఖచ్చితంగా చేతికి దండం పెట్టి కూడా వేడుకోవడం జరుగుతుంది. ఈ యొక్క మరణ వార్త మీరు దుబాయ్లో చనిపోయినట్టుగానే ఈ యొక్క వ్యక్తికి పర్సనల్గా నేను మాట్లాడుతున్నా. ఎందుకంటే గత 25 సంవత్సరాలుగా ఒక సామాజికవేత్త సోషల్ సర్వీస్ అందిస్తున్నాడు కార్మికులకు, వేల మంది చనిపోయారు. బట్ ఈయన గురించి మేము ఎందుకు మాట్లాడుతున్నామంటే, మా కళ్ళ ముందు మా మధ్యలో తిరుగుతూ 25 సంవత్సరాలుగా సోషల్ సర్వీస్ చేశాడు. సో అతనికి ఈ పూర్తి మేము సహకరించకపోయినా, ప్రభుత్వం సహకరించకపోయినా అర్థం లేదు. ఈరోజు అతను చనిపోయాడు,
రేపు నేనుంటా, ఎల్లుండి ఇంకోళ్ళు ఉంటారు. కుటుంబానికి ఒక దారి లేనిది రేపు మీరు ఇంకే రకంగా ఆదుకుంటారు. సో కుటుంబానికి అండగా ఉండాలనేది ప్రభుత్వానికి వేడుకుంటున్నాం. అయ్యా మీరు లక్షల కోట్లు కాదు, నార్మల్గా కార్మికునికి ఏ రకంగా అయితే 5 లక్షల ఎక్స్గ్రేషియా మృతధన సహాయం కింద ఇస్తున్నారో ఈ యొక్క జైతనారాయణ అన్నగారి కుటుంబానికి కూడా ఈ యొక్క మరణించిన వార్తను మీరు దుబాయ్లో చనిపోయినట్టుగానే మీరు అంగీకరించి దాన్ని ఆ లిస్టులోనే చేర్చుకొని కుటుంబానికి ఖచ్చితంగా 5 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని చెప్పేసి కార్మికుల పక్షాన గల్ఫ్ దేశాల్లో ఉన్న అన్ని సంఘాల పక్షాన ఇప్పుడు మొన్న మేము ఒక చిన్నగా శ్రద్ధాంజలిది ఒక చిన్న మీటింగ్ పెట్టుకున్నామన్న. మౌనం పాటించాలి. ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి అయితే వెళ్తుంది మీరు చెప్పినటువంటి విషయం. ఖచ్చితంగా ఈ యొక్క విషయాన్ని తీసుకెళ్ళాలి. ఎందుకంటే మేము ఒక మన చిన్న ప్రోగ్రామ్ ఆయనకు శ్రద్ధాంజలి ఘటించినాం. 2 నిమిషాల మౌనం పాటించినప్పుడు కూడా నేను ఇదే మాట చెప్పిన. అన్ని గల్ఫ్ సంఘాల నాయకులు వచ్చినాం, అందరు కార్మికులు వచ్చారు. ఆయన చేసిన మంచి చెడ్డలను కొనియాడడం జరిగింది. మేము కార్మికులు అందరం కూడా చిన్న లేబర్ నుంచి పడితే మంచి పొజిషన్లో ఉన్న వాళ్ళు కూడా 100, 200, 300, 500 గూగుల్ పే, ఫోన్పేల ద్వారా మేము సేకరించి ఇప్పటికి కూడా ఒక 40-50 వేల రూపాయలు అయినాయి. సేవ చేస్తున్నారు ఏదో ఒకటి. మేము గల్ఫ్ సంఘాలందరం ద్వారా ఒక గ్రూప్ క్రియేట్ చేసి గల్ఫ్ సంఘాల నాయకులు అందరం కలిపి ఒక గ్రూప్ క్రియేట్ చేసి దాంట్లో జమ చేసి చివరికి రూపాయో పావులు ₹1 ఎంతో కొంత జమ అయిన తర్వాత వాళ్ళ భార్య పిల్లలకు పోయి అందచేయాలనే ఒక మంచి ఆలోచనతోటి గల్ఫ్ సంఘాల నాయకులు అందరం ఒకటి చేపట్టి ఒక గ్రూప్ నడుస్తుంది. ఇప్పటికి ఒక 40-50 వేలు 30 వేలు ఎంతో కొంత సమకూరడం జరిగింది. ఇంకా కూడా దాన్ని ముందుకు తీసుకెళ్తాం కుటుంబానికి. ఎందుకంటే ఒక దారి పడితే రేపు 10 మందికి ఇదే దారి కావాలి, ప్రతి ఒక్క కుటుంబానికి మాకు మేమే ఉన్నామని నిరూపించుకోవాలనేది మా ఇంటెన్షన్. సో ప్రభుత్వం ఈ కుటుంబానికి మాత్రం ఖచ్చితంగా అండగా నిలబడి 5 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలి. ఇంకా వీళ్ళ జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, మంత్రులు ఎవరైతే ఉంటారో వాళ్ళ పర్సనల్గా కూడా ఈ యొక్క కుటుంబానికి సహకరించాలి, సహాయపడాలి. నార్మల్గా అందరూ చనిపోతున్నారు, కానీ ఇతను చనిపోయిన దానికి ప్రత్యేకత ఏంటంటే గత 25 సంవత్సరాలుగా సోషల్ సర్వీసులో ఉండి సామాజిక సేవలు అందిస్తూ ఆయన కాలం గడపడం జరిగింది. కాబట్టి ఆ యొక్క కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని, కుటుంబానికి 5 లక్షల ఎక్స్గ్రేషియా జనరల్గా అందరికి ఇచ్చేలాగా ఇచ్చి కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పేసి ముఖ్యమంత్రి వర్యులు సీఎం రేవంత్ రెడ్డి గారికి మేము చేతులెత్తి వేడుకోవడం జరుగుతుంది. ఈ యొక్క చిన్న విషయం మాత్రం మీరు దృష్టిలో పెట్టుకొని కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్తున్నాం. ఇంకొక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మేము అక్కడ శక్తికి మించి సేవా కార్యక్రమాలు చేస్తున్నాం, మెయిన్గా డెడ్ బాడీస్ పంపించడంలో. సో ఏమవుతుందనంటే కొన్నిసార్లు అక్కడ చట్టాలు కఠినంగా ఉంటాయి కాబట్టి సో మాకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి సోషల్ వర్కర్ గుర్తింపు కార్డులు అటువంటి ఒకటి ఇస్తే మాకు చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. ఎందుకంటే మేము కార్మికుల కోసం చేస్తున్నాం, సేవ చేస్తున్నాం. రేపు ప్రొద్దున మాకేమన్నా అయితే మనం ఆదుకోవడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి మేము మా గల్ఫ్ కార్మికుల రక్షణ సమితి నుంచి సో ప్రభుత్వానికి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇది GWPC ఉపాధ్యక్షులు చెప్తున్నటువంటి మాటలు. మొత్తానికి తెలంగాణ రాష్ట్రమే కాదు, ఇండియా లెవెల్లో ఉన్నటువంటి అందరూ గల్ఫ్ కార్మికులను కూడా ఆదుకోవడానికి అయితే వీరి యొక్క పరిరక్షణ సమితి మాత్రం ఉపయోగపడుతున్నట్టుగా మనకైతే స్పష్టంగా అర్థమవుతా ఉంది. దాంతోపాటుగా 5 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా అనేది గతంలో దాదాపు 16 సంవత్సరాల నుంచి చనిపోయినటువంటి వారికి కూడా వర్తింపజేయాలనేటువంటి మాటను చెప్తున్నాయి. ఇక ఒక స్పెషల్ కేసుకు సంబంధించినటువంటి విషయాన్ని కూడా అయితే ఇక్కడ వ్యక్తపరచడం అయితే జరిగింది. ఇక అన్ని విషయాలలో కూడా ప్రభుత్వానికి అయితే కొన్ని సూచనలు కూడా GWPC చేస్తున్నటువంటి విషయాన్ని అయితే మనం చూస్తూనే ఉండండి కాలోజీ టీవీ.